దీవి అనగానే మనకు పాజిటివ్ ఫీలింగ్స్ కలుగుతాయి. చుట్టూ సముద్రం, అందమైన తీరాలు, మధ్యలో అడవులతో దీవులు ఆకట్టుకుంటాయి. కానీ ఆ దీవి అలాంటిది కాదు. దాని పేరు వింటేనే వెన్నులో వణుకు మొదలవుతుంది. అక్కడ 1,60,000 మందిని ఎందుకు చంపేశారు? దాన్ని పిశాచాల దీవి అని ఎందుకు పిలుస్తున్నారు? దాన్ని చేరేందుకు టూరిస్టులకు అనుమతి లేదు. అలాంటి నిషేధం ఎందుకు విధించారు? ప్రస్తుతం అది ఎలా ఉంది? చరిత్రలో ఆ దీవిలో ఏం జరిగింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఇటలీలో వెనిస్లో లిడో తీరంలో ప్లొగోవియా దీవి ఉంది. పిశాచాల దీవిగా పేరున్న దాన్ని దశాబ్దాల కిందట వదిలివేశారు. అక్కడ మనుషులు ఎవరూ జీవించట్లేదు. అక్కడ బ్లాక్ డెత్ వ్యాధి సోకిన పేషెంట్లను చిత్రహింసలు పెట్టి చంపారు. 1,60,000 మంది మృత్యువడిలోకి జారుకున్నారు. భయానక ఘటనల తర్వాత ఆ దీవిపై నిషేధం విధించి అక్కడికి పర్యాటకులు వెళ్లే ఛాన్స్ లేకుండా చేశారు. నిజానికి అదో అందమైన దీవి. అందులో అడుగు పెడితే ఇటలీ ఉత్తర ప్రాంతంలోని స్వర్గంలో అడుగుపెట్టినట్టే. దీవి చుట్టూ నీలి రంగులో సముద్రపు నీరు కనిపిస్తుంది. అందమైన తీరాలు ఆకట్టుకుంటాయి. దీవి మధ్యలో ఉన్న చర్చి చుట్టూ అల్లుకున్న పచ్చదనం మనసుకు ప్రశాంతనిస్తుంది. దీవిలో మరింత ముందుకు వెళ్తే మధ్యయుగం నాటి శిథిల కట్టడాలుంటాయి. అదే సమయంలో కూలిపోతూ ఉన్న ఆసుపత్రి గదులు కనిపిస్తాయి. గత 50 సంవత్సరాలుగా ఆ దీవిలో మానసిక రోగుల ఆసుపత్రి మూసి ఉన్నాయి. ప్రస్తుతం వాటిని ప్రకృతి ఆక్రమించింది. ఒకప్పుడు అక్కడ మనుషులు నడిచినప్పుడు పడిన పాదముద్రలు ఇప్పుడు దుమ్ములా మారిపోయాయి. అప్పటి రోగుల ఆర్తనాదాలు, ఆవేదనల, కష్టాలకు ఆసుపత్రి గోడలు సాక్ష్యాలుగా నిలిచాయి. ఇవేమీ తెలియని వారు ఆ దీవికి వెళ్తే అక్కడక్కడ ఎండు పడుతూ చాలా ప్రాంతాల్లో నీడతో ఆ దీవి కనిపిస్తుంది. దశాబ్దాల పాటు ప్రజలను ఆ దీవికి లాక్కు వెళ్లారు. వాళ్ళని తంతూ కొడుతూ తీసుకెళ్లారు. వారి అరుపులు, గావు కేకలతో దీవి దత్తరిల్లేది. టార్చర్ భరించలేక చనిపోయే వాళ్లను తగలబెట్టేందుకు అక్కడ 18 ఎకరాల స్థలం ఉంది. ఇటలీలో బ్లాక్ డెత్ వ్యాధి మరింత మందికి ప్రబలకుండా ఉండేందుకు మొత్తం 1,60,000 మందిని తగలబెట్టి చంపినట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఆ దీవిలోని మట్టిలో దాదాపు 50% బూడిద కనిపిస్తుంది. అదంతా అప్పట్లో తగలబెట్టిన మనుషులది. యూరోప్ నుంచి బ్లాక్ డెత్ వ్యాధి వెళ్లిపోయిన తర్వాత ప్లొగోవియాకి స్వేచ్ఛ లభించినట్లే అనుకున్నారు. అక్కడ మానసిక రోగుల ఆసుపత్రి ఉండటంతో 1900 సంవత్సరంలో అక్కడ కొందరు డాక్టర్లు సేవలు అందించేవారు. అయితే ఓ డాక్టర్ మాత్రం తన రోగుల్ని హింసిస్తూ చంపేవాడు. వారిని అత్యంత దారుణంగా ముక్కలుగా కోసి చంపేవాడు. తన పేషెంట్లపై అతను విచిత్రమైన ప్రయోగాలు చేసేవాడు. అక్కడ తన కోసం ఒక ల్యాబ్ ఏర్పాటు చేసుకొని ప్రమాదకర హ్యాండ్ డ్రిల్స్తో రోగుల్ని కోసి హింసించేవాడు. ఇప్పటికీ అవి ఆ గదిలో అలాగే ఉన్నాయి. అతని చేతిలో చనిపోయిన రోగుల ఆర్తనాదాలు మిగతా రోగులకు ముచ్చెమటలు పట్టించేవి. యూట్యూబ్లోని ఒక ట్రావెల్ ఛానల్ రిపోర్ట్ ప్రకారం 1930లో ఆ శాడిస్ట్ డాక్టర్ చర్చి దగ్గరున్న బెల్ టవర్ ఎక్కి అక్కడి నుండి కిందకు దూకి చనిపోయాడు. అతన్ని పిశాచాలే వెంటాడి చంపాయనే వాదన ఉంది. దాంతో అందరిలోనూ దెయ్యాల భయం మొదలైంది. ఆ తర్వాత బెల్ టవర్ ఉన్న గంటను తొలగించారు. చిత్రం ఏంటంటే దీవికి దగ్గరలో ఉన్న ప్రజలు ఇప్పటికీ తమకు అప్పుడప్పుడు ఆ దీవి నుంచి గంటల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయని చెప్తున్నారు. బ్రిటన్కి చెందిన 2 అర్బన్ ఎక్స్ప్లోరర్స్ ఆ దీవిలోకి వెళ్లారు. 40 ఏళ్ల నాథిన్, 54 ఏళ్ల ఆండీ థామ్సన్ కొన్ని వీడియోలు తీశారు. వాళ్ళు దీవిలోని మారుమూల ప్రదేశాలకు కూడా వెళ్లారు. వారి వీడియోల్లో అక్కడక్కడ ఆసుపత్రికి చెందిన డార్మిటరీలో బెడ్స్, ఫర్నిచర్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అవి తుప్పు పట్టి ప్రకృతిలో కలిసిపోతున్నట్టు ఉన్నాయి. అలాగే వదిలేసిన భవనాలు నాచు పట్టాయి. పిచ్చి మొక్కలు పెరిగాయి. అక్కడ కొన్ని ఖాళీ కంటైనర్లు ఉన్నాయి. వాటిని మనుషుల్ని కాల్చడానికి వాడి ఉంటారని భావిస్తున్నారు. సౌత్ యార్క్షైర్లో సేల్స్మెన్ అయిన నాథిన్ తన ఫుటేజ్ని తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు. ఆయన తరచుగా ఆండీ థామ్సన్తో కలిసి పాత భవనాలు, మనుషులు తిరగరాని ప్రాంతాలకు వెళ్తుంటారు. నాథిన్ ఆ దీవి గురించి చిత్రమైన విషయాలు చెప్పారు. ఆ దీవి వెళ్ళబోతున్నట్లు పోలీసులకు చెబితే ఆశ్చర్యపోయారు. ఓ కార్ డ్రైవర్ అయితే భయపడ్డాడు. అంతా ఏముందని అక్కడికి వెళ్ళాం. మాకు కూడా ఎంత త్వరగా అక్కడి నుంచి బయటపడతామా అనిపించింది. ఆ దీవి చరిత్ర అంతా చీకటిమయం. ఎంతోమందికి అది నరకం. అక్కడ దెయ్యాలున్నాయని దీవి చుట్టుపక్కల వారు చెప్తారు. చాలామందికి అక్కడ తగలబెట్టి అలాగే వదిలేశారు. ఎక్కడివి అక్కడే ఉన్నాయి. అక్కడికి ఆసుపత్రి రోగులపై రకరకాల ప్రయోగాలు చేసి నరకం చూపించారు అని తెలిపారు. చీకటి చరిత్ర తర్వాత దెయ్యాల భయంతో ఆ దీవిని మూసివేశారు. దాంతో ఆ విషాదకర చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచింది ఆ దీవి. దెయ్యాల దీవిలో రెండవది స్కాట్లాండ్లోని పశ్చిమ తీరంలో మనుషులు జీవించడానికి వీలులోని కొన్ని దీవులున్నాయి. వాటిని ఫ్లానన్ విజిల్స్ అంటారు. చిత్రం ఏంటంటే ఈ దీవులపై ఆధారపడి గొర్రెల కాపల వారు జీవించారు. తరచూ వారు తమ గొర్రెలను పడవల్లో దీవులకు తీసుకెళ్లేవారు. ఎందుకంటే ఆ దీవుల్లో గడ్డి బాగా పెరిగేది. అది గొర్రెలకు బాగా నచ్చేది. దానికి తోడు వారికి ఒక విచిత్రమైన నమ్మకం ఉంది. ఆ గడ్డి తినే గొర్రెలు అనారోగ్యాల నుండి ఇట్టే మెరుగవుతాయని, పైగా కవల గొర్రె పిల్లలకు జన్మనిస్తాయని నమ్మేవారు. ఒక్కోసారి గొర్రెల కాపరులు రాత్రులు కూడా ఆ దీవుల్లోనే ఉండిపోయారు. అలా ఉండిపోయే వారికి అప్పుడప్పుడు అర్ధరాత్రి మెలకువ వచ్చేది. లేచి చూస్తే ఏదో సమస్య
సమస్య. ఎవరో వారిని వెంటాడుతున్నట్లు అనిపించేది. దాంతో దయ్యాలే తమని ఇబ్బంది పెడుతున్నాయని వారు భావించారు. ఇలా ఒకే దీవులు అటు మంచిగా ఇటు చెడుగా వారికి భావించాయి. 1899 డిసెంబర్లో లైట్ హౌస్ నిర్మాణం పూర్తయింది. మొదటిసారి అక్కడ లైట్ వెలిగింది. దాన్ని చూసుకోవాలి కదా, దానికోసం 4 నియమించారు. అలా దీవుల్లో లైట్ హౌస్ దగ్గర ఎప్పుడు 3 వ్యక్తులు కంటిన్యూగా ఉండేవారు. 1900 సంవత్సరం డిసెంబర్లో 3 వ్యక్తులు దీవిలో లైట్ హౌస్ దగ్గర ఉన్నారు. వాళ్ళు 3 లైట్ హౌస్ దగ్గర, మరో వ్యక్తి జోసెఫ్ మారే వీకెండ్లో ఉన్నాడు. అందువల్ల లైట్ హౌస్ దగ్గర 3 ఉన్నట్లయింది. అర్ధరాత్రి సమయం నౌక ఆ దీవులపై వెళ్ళసాగింది. నౌక కెప్టెన్ హాల్మన్ లైట్ హౌస్ నుంచి లైటింగ్ రావట్లేదని గమనించాడు. కానీ ఆ విషయాన్ని అతను నార్మల్గా లైట్ హౌస్ బోర్డుకు తెలపలేదు. అందుకు కారణం ఏదైనా కావచ్చు. విషయం అప్పుడు బయటకు తెలియలేదు. డిసెంబర్ 26 లైట్ హౌస్ టెంపర్ షిప్ స్పాన్సర్ అయిన రొటీన్ విజిట్స్లో భాగంగా లైట్ హౌస్ ఉన్న ప్రాంతం వైపు వచ్చింది. అప్పుడు నౌక కెప్టెన్ జేమ్స్ హార్విన్ ఓ విషయం గమనించాడు. లైట్ హౌస్ పైన జెండా ఉండే పోల్కి స్కాట్లాండ్ జెండా లేదు. దాన్ని ఎవరు తీశారో తెలియదు. అందువల్ల లైట్ హౌస్ కీపర్ను అలర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన నౌక నుంచి హార్న్ వేశాడు. ఎంతసేపు హార్న్ వేసినా లైట్ హౌస్ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో లైట్ గాల్లోకి వదిలాడు. కనీసం వాటి సౌండ్తోనైనా అలర్ట్ అవుతారు అనుకున్నాడు. అయినా నో రెస్పాన్స్. ఏం జరిగిందో తెలుసుకుందామని జోసెఫ్ మారే లైట్ హౌస్ ఉన్న ఇలియాన్ మోర్ ప్రదేశానికి చేరాడు. అక్కడ ఆయనకు ఏదో జరిగిపోయినట్లు ఏమీ కనిపించలేదు. అంతా నార్మల్గానే ఉంది. లైట్ హౌస్ ఎంట్రన్స్ గేటు, ఎంట్రన్స్ డోర్, ఆ తర్వాత మరో డోర్ అన్నీ మూసే ఉన్నాయి. కిచెన్ డోర్ మాత్రం తెరిచి ఉంది. లోపలికి వెళ్ళి చూశాడు. కొన్ని రోజులుగా అక్కడ వంటలేమి చేసుకున్నట్లు గ్రహించాడు. లైట్ హౌస్లోని గడియారాలన్నీ ఆగిపోయి ఉన్నాయి. అక్కడ ఉన్న బెడ్లు ఖాళీగా ఉన్నాయి. మరి వాళ్ళు ఏమయ్యారు? ఆ 3 ఎక్కడ? వాళ్ళు చనిపోయారా లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్నది తెలియదు. వారి మృతదేహాలు కనిపించాయి. ఇక ఈ సంఘటన ప్రపంచ చరిత్రలో మిస్టరీగా మిగిలిపోయింది.